వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బహుశా ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామందికి తెలియకపోవచ్చు. గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో రాజకీయాల పట్ల అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి 2019 నుంచి 2024 వరకు కూడా నియోజకవర్గంలో ప్రతిరోజు ఎంపిక చేసుకున్న వార్డు ఎక్కడైతే ఒక గ్రామంలో వార్డు లేదా ధర్మవరం పట్టణం అయితే ఒక కౌన్సిల్ వార్డు అలా సెలెక్ట్ చేసుకొని తన వెంట అధికార యంత్రాంగాన్ని తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ప్రతి ఒక్కరిని పలకరించి ప్రతి ఒక్కల సమస్యలు అడుగుతూ తెలుసుకుంటూ మరి ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో రాష్ట్ర చరిత్రలో ఇదొక మైలురాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే బహుశా ఏ ఎమ్మెల్యే కూడా ఈ స్థాయి కార్యక్రమాలు చేసి ఉండరు. అందులోనూ సోషల్ మీడియా యుగం ఇది. ఈయన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం చేస్తుంటే ప్రతిరోజు మరి ఒక వార్డును ఒక ప్లేస్ని ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళే క్రమంలో అక్కడ ప్రజలతోటి మాట్లాడుతున్నటువంటి సంభాషణలు ఆ సంభాషణలన్నీ కూడా లైవ్ ఇస్తారనమాట. ఆయన సోషల్ మీడియా అదేవిధంగా మరికొన్ని కెమెరాలతోటి అక్కడ జరిగేటువంటి ప్రతి సంభాషణ ఎప్పటికప్పుడు లైవ్ వెళ్తూ ఉంటుంది. సో వాటిలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే ఉన్నాయో ప్రతిరోజు ట్రోల్ అవుతూ ఉండే అనమాట. ఎందుకంటే పబ్లిక్ తోటి ఆయన మాట్లాడేటువంటి విధానం, అదేవిధంగా పబ్లిక్ ఆయన క్వశ్చన్ చేసేటువంటి విధానం. సో ఇవన్నీ కూడా గత 5 ఏళ్ల కాలంలో ప్రతిరోజు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదో ఒక అంశం తెర మీదకి వచ్చేది. ఇలా 5 ఏళ్ల పాటు తాను నియోజకవర్గం మొత్తం ప్రతి వార్డు, ప్రతి గ్రామం, ప్రతి గడప సందర్శించినటువంటి వ్యక్తి ఆయన. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేటువంటి కార్యక్రమాన్ని రీస్టార్ట్ చేయబోతూ ఉన్నారంట. ఇటీవలే న్యూ ఇయర్ వేడుకలు 2026 న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఆయన ఒక ప్రకటన చేశారు. మళ్ళీ గుడ్ మార్నింగ్ ధర్మవరాన్ని తాను రీస్టార్ట్ చేస్తున్నట్లు. ఎందుకంటే మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ పనితీరు మీద వారి నియోజకవర్గం ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, సో తన దగ్గర ఆ రిపోర్ట్స్ ఉన్నాయని, కాబట్టి తాను మళ్ళీ నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ ధర్మవరాన్ని రీస్టార్ట్ చేసి మరి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి గడప తొక్కి వారి సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు మరి ఆలోచిస్తున్నారంట. అయితే ఒకసారి ఆయన పొలిటికల్ కెరీర్ కనుక చూస్తే 2007లో వాళ్ళ నాన్నగారు మరణించారు. ఆయన అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఆయన. సో ఆయన మరణంతో ఈయన రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మొట్టమొదటిసారి ధర్మవరం నియోజకవర్గానికి పోటీ చేసి దాదాపు 20,000 ఓట్ల మెజార్టీతోటి ధర్మవరం ఎమ్మెల్యేగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు విజయం సాధించారు. ఇక కట్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ రావటం, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, సో ఆయన పార్టీలో చేరిపోయారు. 2014లో మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటమి చెందాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ 2019 ఎన్నికల్లో అదే ధర్మవరం నుంచి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. అంటే 2009లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచారు, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ గెలిచారు. సో 2024 ఎన్నికల్లో అదే ధర్మవరం నియోజకవర్గం నుంచి ఆయన ఓటమి చెందాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం సత్యకుమార్ యాదవ్ గారు ఆ ధర్మవరం నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, శాసనసభ్యుడిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. సో 4 సార్లు పోటీ చేసినటువంటి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు 2 సార్లు ఓటమి చెందారు, 2 సార్లు గెలిచారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నారంట. ఆయన మళ్ళీ నియోజకవర్గం మొత్తం పర్యటించి గడప గడప ఆయన పర్యటన చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం కోసం మళ్ళీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమాన్ని రీస్టార్ట్ చేయబోతున్నారు. సో ఆయన రీస్టార్ట్ చేస్తే మరి ఏ మేరకు ప్రజలు ఆయన్ని స్వాగతిస్తారు? ఆ రోజంటే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనతో పాటు ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయానికి చెందినటువంటి అధికారులు, ప్రతి ప్రభుత్వ అధికారి కూడా నియోజకవర్గం సంబంధించి పర్టికులర్గా ఆ ప్రాంతానికి సంబంధించి ప్రతి ప్రభుత్వ అధికారి ఆయనతో పాటు నడిచేవారు. సో ఆయనతో పాటు కలిసి వచ్చేవారు, ప్రతి ఇంటికి వెళ్ళేవారు, అక్కడ సమస్యలు అడిగేవారు. రేషన్ కార్డు ఉందా లేదా, అర్హులా కాదా, సో కాదు అంటే వెంటనే పక్కన ఉన్నటువంటి పిఏ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ వెంటనే చెప్పడం వీరికి ఇమీడియట్గా రేషన్ కార్డు రావాలి.
సో పెన్షన్ రానటువంటి వాళ్ళకి వారు అర్హులైతే ఇమీడియట్గా వారికి చెప్పటం, వారి సమస్యలు, సో పెన్షన్ ఇవ్వమంటాం. సో అదేవిధంగా వారు ఇల్లు కట్టుకునేటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి చేతుకు సంబంధించి ఇలా ఏ ఇష్యూ అయినా కూడా, లేదా పోలీస్ స్టేషన్లో కేసులు, లేదా ఇంట్లో గొడవలు, సో వాళ్ళు ఆయనకి ఎమ్మెల్యేకి చెప్పేటువంటి క్రమంలో ప్రతిదీ కూడా ఆయన తన పక్కన ఉన్నటువంటి సిబ్బందికి చెప్పి సిబ్బందిని అలర్ట్ చేసేవాళ్ళు. మళ్ళీ నేను 2, 3 రోజులు అడుగుతాను, నాకు వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి, ఇమీడియట్గా వీరి ఇష్యూను సాల్వ్ చేయమని చెప్పేసి. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజా దర్బారు నడిపాడు ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆ ధర్మవరం నియోజకవర్గంలో. సో ప్రతిరోజు కూడా చాలా చూడముచ్చటగా ఉండేది. ఉదయాన్నే ప్రతి ఒక్కరు సోషల్ మీడియా 2019 నుంచి 24 మధ్య కాలంలో ఫేస్బుక్ ఓపెన్ చేయగానే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి లైవ్ వస్తూ ఉండేది. గుడ్ మార్నింగ్ ధర్మవరం లైవ్. కొన్ని వేల మంది లైవ్ వీక్షిస్తూ ఉండేవాళ్ళు. అంటే చాలా ఆసక్తిగా ఉండేదన్నమాట చూసే వాళ్ళకి. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించేది. ఒక ఎమ్మెల్యే గడప గడపకి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. దానికి చాలా ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. కానీ అది ఆయన సక్సెస్ఫుల్గా చేయగలిగారు. నియోజకవర్గం మొత్తం పర్యటన చేయగలిగారు. అంటే ఆ రోజంటే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకి సిబ్బంది సహకరించింది, ప్రభుత్వ అధికారులు సహకరించారు. అక్కడ ఆయనకి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గం ఒక మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. అందులోనైనా భారతీయ జనతా పార్టీ. సో గల్లీ నుంచి ఢిల్లీ వరకు భారతీయ జనతా పార్టీ యొక్క బలం అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇప్పుడు మంత్రి గారి ఇలాకాలో మళ్ళీ ఆయన ఏలు పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి మంత్రి గారు ఫెయిల్ అయినటువంటి ఫెయిల్యూర్స్ని ఆయన ప్రజల్లోకి ఏ మేరకు తీసుకెళ్లే అవకాశం ఉంది, అసలు అంత సాహసం చేయగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా, సో ఆయనకి అధికారులు సహకరిస్తారా, పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తుందా, రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరిస్తుందా? సో ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి ఏమని అడుగుతారు? పెన్షన్ రావటం లేదు, సో వాళ్ళు అర్హులే కానీ పెన్షన్ రావట్లేదు అన్నారు అనుకోండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆయన పక్కన ఉన్నటువంటి సిబ్బంది ఎవరున్నారు? రెవెన్యూ అధికారులు ఏమి ఆయనతో రారు, పోలీసు వాళ్ళు ఆయనతో రారు, స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే వాలంటీర్స్ లేరు ఈరోజు. సో వాళ్ళు ఎవరు కూడా రారు ఆయనతోటి. మరి ఆయన ఎవరికి చెప్తారు? పెన్షన్ రాలేదంటే నోట్ చేసుకుంటారా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఇప్పిస్తామని. సో ఇక్కడ మాకు పలానా స్కీమ్ రావటం లేదని చెప్తే నోట్ చేసుకుంటారా బుక్ మీద? సో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పిస్తానని. లేదా ఎక్కడైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో ఆ ఫెయిల్యూర్స్ని ఎక్స్పోజ్ చేయడం కోసం ఆయన మళ్ళీ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమాన్ని రీస్టార్ట్ చేయబోతా ఉన్నారా? అంటే ఆయన లక్ష్యం ఏంటి? ఇంకా 3 సంవత్సరాల పైగా ప్రభుత్వం ఉంది. కేవలం 18 నెలలు మాత్రమే పూర్తయింది. ఇంకా దాదాపు 3.5 సంవత్సరం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంటుంది. సో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎవరి వల్ల కాదు. 164 స్థానాలతోటి బలంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేటువంటి ప్రోగ్రామ్ని రీస్టార్ట్ చేస్తే ఆయన ఫెయిల్ అయితే మళ్ళీ ఆయనకు పొలిటికల్ కెరీర్ ఉంటుందా? సో ఆ రోజంటే అధికార పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిన ప్రతి అంశాన్ని కూడా అధికారులు తలూపారు. సో కొన్ని సమస్యలు సాల్వ్ చేయగలిగారు, కొన్ని సమస్యలు నోట్ చేసుకున్నాడు, కొన్ని సమస్యలు అవ్వవని అక్కడే క్లియర్గా చెప్పేవాడు. మరి ఇప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం స్టార్ట్ చేయడం వల్ల కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి పాజిటివ్ కన్నా నెగిటివే ఎక్కువ అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనతోటి ఎవరు నడవరు, ఆయనతోటి అధికారులు నడవరు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే నడిచే అవకాశం ఉంటుంది. అక్కడ మంత్రి గారి ఇలాకా కాబట్టి ఆయన అక్కడ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడలేరు, మాట్లాడినా అధికారులు పట్టించుకునే పరిస్థితి ఉండదు. సో ఆయనకి మరి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ అక్కడ ఇవ్వగలిగేటువంటి అవకాశం ఉంటుంది, అధికారులు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. ఆయన ఏం ప్రజాప్రతినిధి కాదు, ప్రస్తుతం ఒక మాజీ శాసనసభ్యుడు మళ్ళీ నియోజకవర్గంలో గడప గడపకి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను నేను ప్రజలకి తెలియజెప్తాను, లేకపోతే ప్రభుత్వాన్ని ఎండగడతాను అంటే ప్రతిపక్ష నాయకుడికే ఆ పరిస్థితి లేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వారికే ఆ పరిస్థితి లేదు, వారే అసెంబ్లీకి వెళ్ళటం లేదు. ఇక 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి. ఆ ఎమ్మెల్యేలు మరి అడపాదడప చిన్న చిన్న మీటింగులకి నియోజకవర్గంలో హాజరవుతున్నారు తప్ప వాళ్ళేమీ ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకా ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం శ్రీకారం చుట్టలేదు. సో కాబట్టి ఎమ్మెల్యేలే చూపనటువంటి చొరవ, ఎమ్మెల్యేలే ధైర్యం చేసి ఒక అడుగు వెళ్ళినటువంటి ఈ పరిస్థితుల్లో సో ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏ విధంగా నెట్టుకొస్తారు, ఏ విధంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు? నిజంగా కనుక ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం స్టార్ట్ చేసే నియోజకవర్గంలో ప్రతి గడప తిరిగి వారి సమస్యలను పబ్లిక్లో పెట్టి మరి అధికారుల దృష్టిలో పెట్టి సాల్వ్ చేసేటువంటి అవకాశం కనుక ఆయన ఉంటే, సాల్వ్ చేయగలిగితే ఖచ్చితంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి మళ్ళీ ప్రజలు ఇంకొక అవకాశం ఇస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకవేళ కనుక గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేటువంటి కార్యక్రమం కనుక ఫెయిల్ అయితే ఆ రోజు కేవలం అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి అధికార బలంతో మాత్రమే ఆయన ఆ కార్యక్రమం చేయగలిగాడు కాబట్టి
ఆయన ఎలాంటి ఇంపాక్ట్ వ్యక్తిగతంగా ఆయన చూపలేడు అనేటువంటి ఇండికేషన్ అయితే ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజల్లో కూడా వెళ్తుందనేటువంటిది వాస్తవం. చూద్దాం మరి ఈ మాజీ ఎమ్మెల్యే ఏ మేరకు మళ్ళీ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేటువంటి కార్యక్రమాన్ని రీస్టార్ట్ చేసి సక్సెస్ అవుతారు.